శివరాత్రి మహత్యం ఎలాంటిది? శివరాత్రి మహత్యం అత్యద్భుతమైనటువంటిది. శివరాత్రి రోజు తెలిసి చేసిన, తెలియక చేసిన మహాపాపాలన్నీ కరిగిపోతాయని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. శివ మహత్యాన్ని చెప్పడం కోసం అని చెప్పేసి మనకి శివ మహాపురాణంలో ఒక కథ కనిపిస్తోంది. అందులో గురుద్రుహుడు అనేటువంటి ఒక కిరాతకుడు అడవిలో నివసిస్తూ ఉండేవాడు. అతను కిరాతకుడు. అతనికి ఏమాత్రం కూడా నాగరికత తెలియదు. అటవికుడు. భార్యాబిడ్డల కోసం నిత్యం కూడా వేటాడటం, అడవిలో దొరికినవి తీసుకొని తినటం మాత్రమే అతనికి తెలుసు. భగవంతుడంటే తెలియదు. శివరాత్రి అంటే అసలే తెలియదు. కానీ ఆ రోజు మహాశివరాత్రి. అతని పూర్వ పుణ్యం ఫలం వలన లేదా శివానుగ్రహం వలన ఆ రోజు ఉదయాన్నే అతని తల్లి అడవిలోకి వెళ్ళు, ఏదైనా వేటాడి తీసుకురా, ఆకలిగా ఉంది అందుట. బాణాల్ని, ఆ తర్వాత విల్లును తీసుకున్నాడు. ఒక సోరకాయ బొంగలో నీళ్లు నింపుకున్నాడు. ఆ బొంగని భుజానికి తగిలించుకున్నాడు. విల్లును తీసుకుని అడవికి వెళ్ళాడు. అతనికి సాయంత్రం వరకు ఎక్కడ కూడా ఒక్క జంతువు కూడా వేటాడడానికి చిక్కలేదుట. ఒక ఆలోచన చేశాట. అక్కడ ఉండేటువంటి జలాశయం దగ్గరికి జంతువులు సాయం సంధ్యా సమయంలో నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు ఏదో ఒక జంతువుని వేటాడి తీసుకెళ్తాను అని చెప్పేసి వాటికి కనిపించకుండా ఉండడం కోసం ఆ పక్కనే ఉండేటువంటి ఒక చెట్టెక్కి కూర్చున్నాడుట. సాయం సంధ్యా సమయమైంది. ఒక లేడీ అక్కడికి వచ్చిందిట. నీళ్లు తాగబోతోంది. ఈ లోపల ఇతను బాణాన్ని సంధించపోయాట. ఈ లోపల ఏమైంది? భుజానికి ఉండేటువంటి బొంగ అడ్డం పడింది. అందులోని నీళ్లు కాస్త కింద ఉన్న శివలింగం మీద పడ్డాయిట. అతనికి తెలియకుండానే అతను ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. దాని కింద ఉండేటువంటి శివలింగం మామూలు లింగం కాదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం అది. ఇతనికి తెలియకుండానే బాణం సంధించపోవడంతో చెయ్యి కదిలి బొంగలో నీళ్లు కింద పడ్డాయిట. ఈ చప్పుళ్ళన్నిటికీ అప్పుడేం చేసింది? ఆ లేడీ పారిపోవడానికి ప్రయత్నం చేసి దూరం వెళ్ళిందిట. అతనికి గురి తప్పింది. ఆ తర్వాత కొంతసేపు ఆగి మళ్ళీ అది నీళ్లు తాగడానికి వచ్చిందిట. అప్పుడేం చేశాడు? మళ్ళీ బాణాన్ని సంధించిపోయాట. ఈ లోపల మరికొన్ని మారేడు దళాలు ఇతని చెయ్యి తాకి, బాణం తాకి, చెట్టుకున్నటువంటి మారేడు దళాలు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయిట. ఆ బొంగలో నీళ్లు మళ్ళీ పడ్డాయి. ఇక్కడ అద్భుతం ఏమిటి అంటే, ఇతనికి తెలియకుండానే మొదటి జాములో ఇతని చేయి తాకి కొన్ని మారేడు దళాలు శివలింగం మీద పడ్డాయి. చెయ్యి కదల్చటం వల్ల బొంగలోని నీళ్లు కాస్త శివలింగం మీద పడ్డాయి. దానితోనే మొదటి జాములో, రెండవ జాములో అలా పడేసరికి ఇతనిలో కొంత జ్ఞానజ్యోతి, చెప్పినవి అర్థం చేసుకునేటువంటి శక్తి పెరిగిందిట. దానివల్లే అక్కడ ఉండేటువంటి ఆ లేడీ కూడా జంతువే అయినప్పటికీ శివానుగ్రహం వలన అది కొన్ని నీతులు ఇతనికి చెప్పిందిట. నువ్వు నన్ను చంపబోతున్నావు, నేను ఇంకొకళ్ళకి ఆహారం కావడానికి నాకు అదృష్టంగా భావిస్తాను. నా శరీరం ఇంకొకరికి ఆకలి తీరిస్తే అంతకంటే భాగ్యం ఏమీ లేదు. కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నా పిల్లలకి నేను ఆహారం తీసుకెళ్ళాలి, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి. అప్పుడు మాత్రమే నేను వస్తాను. అయితే నేను తిరిగి రాను అని అనుకోవద్దు. నేను సత్యప్రమాణంగా చెప్తున్నాను. ఈ సృష్టిలో అన్నిటికంటే కూడా సత్యం అనేటువంటిది ప్రమాణంగా ఉంది. సత్యం తప్పిన వాటికి ఎలాంటి పాపం వస్తుందో తెలుసా? నేను కూడా అలా సత్యం తప్పినప్పుడు నాకు కూడా అలాంటి పాపం వస్తుంది. అది ఏమిటి అంటే, ఎవరైనా సంధ్యా సమయంలో మైథునం చేస్తే ఎలాంటి పాపం వస్తుందో, భర్త భార్యను వదిలేసి పరస్త్రీలతో తిరుగుతుంటే ఎలాంటి పాపం వస్తుందో, భార్య వ్యభిచరిస్తే ఎలాంటి పాపం వస్తుందో, దాచుకున్న సొమ్ము, ఎవరైనా మన దగ్గర దాచుకున్నటువంటి సొమ్మును అపహరిస్తే ఎలాంటి పాపం వస్తుందో, అదేవిధంగా అసత్యం ఆడటం వలన ఎలాంటి పాపం వస్తుందో, అబద్ధపు సాక్ష్యం చెప్పడం వలన ఎలాంటి పాపం వస్తుందో, నేను అబద్ధం ఆడితే, నేను సత్యం తప్పితే నాకు కూడా అలాంటి పాపం రావచ్చు. అదేవిధంగా ఎవరు నోరు కలవాడు, ఎవరు శివనామస్మరణ చేయడో వాడికి ఎలాంటి పాపం వస్తుందో,
అలాంటి పాపం నేను సత్యం తప్పితే నాకు రావచ్చు. విష్ణు పూజ చేసేవాడు ఈశ్వర నింద ఎవరు చేస్తారో వారికి ఎలాంటి పాపం వస్తుందో నేను సత్యం తప్పితే అలాంటి పాపం రావచ్చు. తల్లిదండ్రులను, పసిబిడ్డలను, వాళ్ళకి చేయవలసినటువంటి ధర్మాలు నిర్వర్తించటి వాడికి ఎలాంటి పాపం వస్తుందో నాకు అలాంటి పాపం సత్యం తప్పితే వస్తుంది.